రెజ్యూమ్ లో సరైన ప్రెజెంటేషన్ లేకపోతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ పర్సంటేజ్ మాక్సిమం చాలా లో ఉంటది. ఫస్ట్ రౌండ్ లో ఇప్పుడు ఎలా జరిగిందంటే నాకు నార్మల్ గా బేసిక్స్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంతా అయిపోయింది, అంతా అడిగినారు, చెప్పాను. ఆ తర్వాత 100% హైక్ తో ఫైనల్ గా వచ్చింది. ప్రకాష్, ఒకసారి క్విక్ గా నీ గురించిన ఇంట్రడక్షన్ మన ఆడియన్స్ కి, మన టీమ్ కి. యా బ్రో, యాక్చువల్లీ నా పేరు వచ్చి ప్రకాష్, మాది ఆంధ్రాలో నెల్లూరు. సో నాది 2021 లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది ప్రియదర్శిని కాలేజ్ నెల్లూరులోనే. ఇంకా తర్వాత నేను అక్కడి నుంచి ట్రై చేస్తా ఉంటే టెక్ మహీంద్రాలో జాబ్ వచ్చింది. ఇంకా టెక్ మహీంద్రా జాబ్ వచ్చిన తర్వాత తెలిసిందే కదా, ఇంకా వాళ్ళు తీసుకొచ్చి యూజువల్ గా నాది లేస్ లొకేషన్ వచ్చి బెంగళూరు జాబ్ వచ్చినప్పుడు. ఇంకా ప్రాజెక్ట్స్ లేవని చెప్పి అహ్మదాబాద్ కు వచ్చిన, గుజరాత్ లో. అక్కడ కూడా వాళ్ళు డెవలప్మెంట్ ఏదైనా ఇస్తారు అనుకుంటే టెస్టింగ్ ఇచ్చారు. ఇంక సరేలే ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పి దాంతో మూవ్ ఆన్ అయిపోతాను. అది మాన్యువల్ టెస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా దాని మీదే 2 years 3 years నుంచి వర్క్ చేస్తా ఉన్నాను కాబట్టి ఇంక ఇందులోనే కొంచెం అప్గ్రేడ్ అయ్యి ఇందులోనే చూసుకుంటే బెటర్ అనే థాట్ వచ్చేసింది. ఎందుకంటే ఇంకా రేపు పొద్దున వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇచ్చినా అందులో సాఫ్ట్వేర్ టెస్ట్ అని వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొని ఇందులో కొంచెం అప్గ్రేడ్ అవుదాం అని చెప్పి ఒక రోజు కూర్చొని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తా ఉంటే ఒక సజెషన్ వచ్చింది FLM నుంచి. చూస్తా ఉంది ఏంది ఆ పేజ్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఆ పేజ్ ని 20-30 మంది ఫాలో అవుతున్నారు మ్యూచువల్స్ గా. సరే కదా, ఇంతమంది ఫాలో అవుతున్నారంటే ఏదో ఎడ్యుకేషన్ కి ఏమన్నా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను ఫాలో చేసినాను. ఇంకా ఫాలో చేసిన తర్వాత నుంచి వచ్చే కంటెంట్ ఏదైతే ఉందో టెక్నాలజీకి రిలేటెడ్ గా మీమ్స్ రూపంలో ఎట్లా అయితే ఈజీగా రీచ్ అవుతానో లేదా జనాలకి ఈజీగా ఎక్కుతుందని మీరు ట్రై చేస్తుంటారు కదా, ఇవన్నీ బాగా నచ్చినాయి అనమాట. ఇంత ఈజీగా కనెక్ట్ అవుతా ఉన్నారు జనాలకి అని చెప్పి. ఇంకా తర్వాత చూస్తా ఉంటే ఒకనొక రోజు సెలీనియం కోర్స్ లాంచ్ చేశారు మీరు. ఇంకా అప్పుడు అనుకున్నాను, ఓకే బయట ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాటి గురించి మనకు అంత తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఇక్కడ ఈ పేజ్ లో వీళ్ళు ఇంత యాక్టివ్ గా మెసేజ్ రిప్లై ఇవ్వడం, మీమ్స్ తొందరగా చేస్తున్నారంటే రేపు పొద్దున కోర్స్ తీసుకున్నా కూడా వీళ్ళు ఇంత యాక్టివ్ గా రెస్పాండ్ అవుతారు అనే ఒకటి ఏర్పడింది అనమాట నాకు. ఇంకా అప్పుడు అదే ఉద్దేశంతో బయట కోర్సెస్ అదే ప్రైస్ లో కంపేర్ చేసుకున్నా కూడా FLM లో బెటర్ గానే అనిపించింది. ఇంకా ఆ ఉద్దేశంతో నేను కోర్స్ జాయిన్ అయ్యా FLM లో. రియాజ్ సార్ వచ్చి ట్రైనర్ గా ఉన్నాడు. సో ఇంకా కోర్స్ జాయిన్ అయిన తర్వాత 0% నాలెడ్జ్ ఉన్నా సరే ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఒక 3, 4, 5, 6 years వరకు ఎంత నాలెడ్జ్ అయితే వాళ్ళకు ఉంటుందో అంత గెయిన్ చేయొచ్చు అని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాడు ఆయన. సరేలే ఏదో చెప్తా ఉంటారు కదా నార్మల్ గా ట్రైనర్ అన్నకి చెప్తుంది ఇట్లా అనుకొని జాయిన్ అయ్యాము. ఆయన అట్లనే చెప్పినట్టే మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ ఆటోమేషన్, ఆ తర్వాత కొంచెం API టెస్టింగ్ బేసిక్స్ కూడా ఇవన్నీ నేర్పించడం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మాన్యువల్ టెస్టింగ్ ఒక 70% కంప్లీట్ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఓకే, ఇంతకు ముందు కోడింగ్ అంటే ఏదో అనుకుంటాం, కొంచెం క్లాసెస్ అన్ని విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తుండే కొద్దీ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతూ వచ్చింది. ఇంకా తర్వాత ఏంటంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసినాను. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత కాగ్నిజెంట్ కి అప్లై చేస్తే అది వచ్చింది. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఆ ఫస్ట్ రౌండ్ లో ఇప్పుడు ఎలా జరిగిందంటే నాకు నార్మల్ గా బేసిక్స్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంతా అయిపోయింది, అంతా అడిగినారు, చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు యూజువల్ గా 2 ఫ్రేమ్వర్క్స్ చెప్పారు సెలీనియం, జావా సెలీనియం లో, లైక్ హైబ్రిడ్ ఫ్రేమ్వర్క్ ప్లస్ బీడెడ్ కుకుంబరు. ఈ రెండిట్లో నీకు ఏ ఫ్రేమ్వర్క్ మీద నాలెడ్జ్ ఉందని చెప్పి అడిగిన వాళ్ళు. అడిగితే మనకి బ్యాకప్ గా రియాజ్ సార్ ఇంతకు ముందు ఏం చెప్పునంటే ఆయన 2 ఫ్రేమ్వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు ఈ 2 ఫ్రేమ్వర్క్స్ మీద నాలెడ్జ్ గానీ మీరు గెయిన్ చేయగలిగితే ఇంటర్వ్యూవర్ మీరు ఆయన అడిగినప్పుడు మీరు చెప్పగానే ఖచ్చితంగా కన్విన్స్ అయిపోతుందని చెప్పిండు. సో నేను ఇంకా అదే వ్యూలో ఆయన 2 ఫ్రేమ్వర్క్స్ నీకు ఏదో వచ్చి అడగగానే నాకు 2 ఫ్రేమ్వర్క్స్ వచ్చని చెప్పిన. ఆ 2 వచ్చని చెప్పగానే ఇంకా ఆబ్వియస్ బాగా కన్విన్స్ అయిపోయింది ఆయన ఆన్ ది స్పాట్. అప్పుడే కన్విన్స్ అయిపోయి నవ్వాడు. ఓకే 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 ప్రకాష్ అన్నట్టుగా కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు కూడా. ఓకే 2 చెప్పగానే కొంచెం కన్విన్స్ అయ్యిండు. ఓకే ఆయనకి అర్థమైపోయింది వీళ్ళు పర్లేదు కొంచెం స్టఫ్ ఉంది అన్నట్టుగా ఆయన ఒక అర్థమైందని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ గెయిన్ అయింది అప్పుడు. ఇంకా అప్పటి నుంచి ఆ 2 ఫ్రేమ్వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేయగానే 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. అయిపోయింది. ఆ తర్వాత ఒక ప్రోగ్రామ్ ఒకటి ఇచ్చిండు, స్ట్రింగ్ ఇచ్చి దాన్ని రివర్స్ చేయని చెప్పి, ఇంకా అది కూడా చేశాను. అవి కూడా కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటా ఉండేసరికి ఇవే రియాజ్ సార్ చెప్పినట్టువే అవి కొంచెం ప్రాక్టీస్ ప్రోగ్రామ్స్ అవన్నీ లాస్ట్ లో ఇచ్చిండు అనమాట. అవి క్లాసెస్ అయిపోగానే అవి కూడా చేశాను, అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ లో కూడా మళ్ళీ వేరే ప్యానల్ వచ్చింది. సెకండ్ రౌండ్ లో సేమ్ వాళ్ళు కూడా ఫ్రేమ్ మోస్ట్లీ నాకు 3+ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ లైక్ వాట్ ఈస్ పాలిమార్ఫిజం, వాట్ ఈస్ జావా ఇట్లాంటివి ఏమి అడగరు మోస్ట్లీ.
ఇట్లాంటి కాకుండా ఈ జావా సెలీనియం టాపిక్స్ లైక్ మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా వాట్ ఈజ్ ఊప్స్ అని అడగకుండా నీ ఫ్రేమ్ వర్క్ లోనా గానీ నీ ప్రాజెక్ట్ లో గానీ నువ్వు ఎక్కడ పాలిమార్ఫిజం అచీవ్ చేసావు, ఎక్కడ ఎన్కాప్సులేషన్ అచీవ్ చేసావు, ఇట్లాంటివి అడిగారు అనమాట. ఇవి ఆల్రెడీ మనకి ఎఫ్ఎల్ఎం లో రియా సార్ క్లాసెస్ చెప్పేటప్పుడే ఓకే ఇలా అడుగుతా ఉంటారు, ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఐటీ ఫీల్డ్ లో అట్లాంటి ట్రైనర్ కాబట్టి ఆయన ఫేస్ చేస్తా ఉంటాడు కాబట్టి చెప్పిండు ఆయన. సో అలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడగడం, నేను అవి ఆన్సర్ చేసే సెకండ్ రౌండ్ లో. తర్వాత మళ్ళీ ఫ్రేమ్ వర్క్స్ గురించి అడిగారు, ఏ ఫ్రేమ్ వర్క్ నాలెడ్జ్ ఉంది నీకు అని చెప్పి అడిగారు. రెండిట్లో నాకు రెండుటి మీద నాలెడ్జ్ ఉందని చెప్పాను. ఇంకా రెండు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇంకా అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ జరిగింది. హెచ్ఆర్ రౌండ్ ఇంకా ప్యాకేజ్ డిస్కషన్స్ తెలిసిందే కదా, ఇంకా ప్యాకేజ్ డిస్కషన్స్ అవి ఇవి డిస్కస్ చేసాము. వాళ్ళు ఒక ఫిగర్ చెప్పారు, నాకు అంత కాదు ఇంత నేను చెప్పాను. వాళ్ళు మాక్సిమం మేము 100% హైక్ వరకు ఇవ్వగలుగుతాము, ఇంకా అంతకు మించి అంటే మా పాలసీస్ కి వెళ్ళలేం ప్రకాష్ అని చెప్పారు. ఇంకా ఓకే, నేను ఓకే చేసేదాన్ని. 100% హైక్ తో ఫైనల్ గా వచ్చింది. జర్నీ యా యా. ప్రకాష్, ఇప్పుడు ఇందాక నేను ఇంటర్వ్యూలో స్ట్రింగ్ రివర్స్ చేయమన్నారు కదా, సో దానికి నువ్వు ఇన్బిల్ట్ వాడావా లేదంటే లూప్స్ వాడి మాన్యువల్ కోడింగ్ చేసావా? లేదు, నేను అది స్ట్రింగ్ బఫర్ ఉంది కదా, అది యూజ్ చేసుకుని డైరెక్ట్ గా మెథడ్ రాసేసాను, రివర్స్ మెథడ్ అయిపోయింది. అది డిపెండ్స్ ఇంటర్వ్యూ బట్టి మేబీ అట్లనే అడుగుతా ఉంటారు. జస్ట్ వాళ్ళు ఏంటంటే నువ్వు ఇన్బిల్ట్ మెథడ్స్ వాడకు, అవునవును జస్ట్ ఒక టెంపరీ స్ట్రింగ్ అరే తీసుకొని దాన్ని అవునవును. చేయమంటారు. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే సెకండ్ రౌండ్ లో ఇంకో ప్రోగ్రాము ఒక జావా అని ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఓకే, అందులో అకరెన్స్ ఆఫ్ విచ్ క్యారెక్టర్ కనుక్కోమని చెప్పాడు. ఎన్నిసార్లు వచ్చింది ఒక్కో క్యారెక్టర్ అని, ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు అక్కరైందని చెప్పి అదేంటంటే హ్యాష్ మ్యాప్ తీసుకొని అవన్నీ హ్యాష్ మ్యాప్ యాడ్ చేసుకొని చేస్తే అది కూడా అయిపోయింది. కీ ఉంది అంటే గనక కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తూ అవునవును అది కూడా అయిపోయింది. అది మొత్తానికి. ప్రకాష్, ఇది కాకుండా ఇంకేమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావా? ఇంటర్వ్యూస్ అంటే ఇన్ఫోసిస్ కూడా అటెండ్ అయ్యాను, కాకపోతే ఫస్ట్ రౌండ్ లో క్లియర్ అయిపోయింది ఇన్ఫోసిస్. సెకండ్ రౌండ్ కి వాళ్ళు వాకిన్ రమ్మన్నారు. యాక్చువల్ గా నేను ప్రెసెంట్ అహ్మదాబాద్ లో ఉన్నాను, సో వాళ్ళు హైదరాబాద్ లేదా బెంగళూరు రమ్మన్నారు వాకిన్. రమ్మంటే నాకు సెట్ అవ్వక నేను వెళ్ళలేకపోతా ఉన్నా సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూకి. సో ఈ లోపలే ఇంక ఈ ఆఫర్ వచ్చింది కదా అని చెప్పి చూస్తా ఉన్నా అంతే. సో ప్రకాష్, ఐ మీన్ నువ్వు ర్యాండమ్ గా పేజ్ చూసావు, ఫాలో అయ్యావు, చాలా మంది ఫాలోయింగ్ ఉన్నారు కదా, సో జాయిన్ అయ్యేటప్పుడు ఇంకెన్ని డౌట్స్, అంటే ఒక ఆన్లైన్ ఎట్టెక్ లో జాయిన్ అవుతున్నాను, వెళ్ళొచ్చా లేదా, వెళ్తే కరెక్ట్ గా న్యాయం చేస్తారా లేదా, అసలు నిజంగా ఐ మీన్ ఎఫోర్డబుల్, అఫ్ కోర్స్ మనం ఎఫోర్డబుల్ ఎందుకు చేస్తామంటే మళ్ళీ అంతా కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి Tier 2 Tier 3 లో వచ్చే వాళ్ళకి ఎఫోర్డబుల్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైం చెప్పే వాళ్ళు కూడా ఏంటంటే ఏదో బీటెక్ ఎంటెక్ పాస్ వచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు మీకు రియాజ్ సార్ తెలుసు, సో ఆయన చెప్పేది, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో మీకు తెలుసు, ఈ వర్క్ ఇన్ వేరియస్ ఎంఎన్సీస్ ఫర్ ఇంటర్నేషనల్ క్లయింట్స్. ఈ హ్యాండ్స్ ఆన్ ఉన్న వాళ్ళు ఏంటంటే దే నో ఇంటర్వ్యూ, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు. అంతే ఇప్పుడు యూట్యూబ్ లో కోర్సెస్ ఉంటాయి, మాక్సిమం కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కాలేజ్ చదువుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంఎస్సీ ఏదో ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆ కోర్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకొని జస్ట్ ఆ కోర్స్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు వాళ్ళు, ఆ టాపిక్స్ ఏదైతే ఉందో. బట్ రియల్ టైం నాలెడ్జ్ కంపెనీస్ లో ఏం వాడుతున్నారు, ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏది వాడాలి, ఇవన్నీ ఏంటంటే జస్ట్ అక్కడ ఎవరైతే వర్క్ చేసుకుంటారో వాళ్ళకి అసలు మెథడాలజీలో ఎలా వాడతారు ఇవన్నీ వాళ్ళైతే చెప్పగలుగుతారు కానీ, బట్ అది నార్మల్ గా ఇప్పుడు మన కాలేజీలో ఉండే సార్ వాళ్ళు కూడా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అకాడమిక్స్ వాళ్ళకి ఇండస్ట్రీకి ఎప్పుడైనా కొంచెం గ్యాప్ ఉంటుంది. ఎంత బాగా చెప్పినా కూడా ఏంటంటే వాళ్ళు కొంత ఇండస్ట్రీ నుంచి దూరం ఉంటారు కాబట్టి గ్రౌండ్ లెవెల్ అవునవును ఫైన్ గ్యాప్ అయితే ఉంటుంది. ఇప్పుడు నాకే అర్థమైంది కదా, నేను కంపెనీలో జాయిన్ అవ్వక ముందు ఒకే కంపెనీ గురించి నేను ఎలా ఊహించుకునేవాడిని, జాయిన్ అయిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా అని. సో అట్లా అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. పనిచేసే వాళ్ళకి నార్మల్ గా టెక్నాలజీ నేర్చుకుని చెప్పడానికి ఆ డిఫరెన్స్ ఉంటుంది. ఆ గ్యాప్ ఎఫ్ఎల్ఎం ఫీల్ చేసిందని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకొకటి ప్రకాష్, నాట్ ఓన్లీ కోర్స్ పార్ట్, ఇంకా నువ్వు హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ అవర్ యాడ్ ఆన్ సెషన్ సెపరేట్, అంటే అది కూడా కోర్స్ చెప్పడమే కాకుండా ఈ రెజ్యూమ్ యాడ్ ఆన్ సెషన్స్ గానీ, ఇంకా మా సెలీనియం బ్యాచ్ కి అయితే రియా సారు లైక్ ఎఫ్పిఎం గురించి కొంచెం నాలెడ్జ్ ఇచ్చినాడు. అదే విధంగా ఏపీఐ టెస్టింగ్ గురించి కూడా కొంచెం యాడ్ ఆన్ జస్ట్ స్టార్టింగ్ లో ప్రామిస్ చేసాడు ఇస్తానని చెప్పి, అట్లనే ఆయన కంటిన్యూ చేసడానికి టైం ఉన్నప్పుడు తీసుకొని అవి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా నాకు కొంచెం ఏపీఐ టెస్టింగ్ అవి కూడా కొంచెం యాడ్ ఆన్ అయినాయి. ఆ రెజ్యూమ్ లో యాడ్ చేయడం వల్ల ఆ రెజ్యూమ్ ఆబ్వియస్ కొంచెం వర్క్ పెరిగింది, అంటే షార్ట్ లిస్ట్ ప్రాబిలిటీ పెరుగుతుంది, కొంచెం వెయిటేజ్ అంతే. ఆ కీవర్డ్ ఏపీఐ టెస్టింగ్ అని పడగానే ఆబ్వియస్ గా ఉంటది కదా అట్లా. ఓకే, సో మొత్తానికి ఓవరాల్ గా నీ జర్నీ అంటే
ఓకే. సక్సెస్‌ఫుల్లీ ఆల్వేస్ యూ బ్రెయినీ నాకది అర్థమైపోయింది. విత్ యువర్ నాలెడ్జ్ అండ్ విత్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ నువ్వు ఇంతకంటే మంచి కంపెనీస్ కొట్టేస్తావు. సో, చూసింగ్ ఎఫ్ఎల్ఎం, రియాజ్ సార్‌తో టెక్నికల్ జర్నీ అపార్ట్ ఫ్రమ్ టెక్నికల్ నీకు రెజ్యూమ్ ఏంటి మీ లింక్డ్ఇన్ సెషన్ కూడా మేబీ చూసుంటావు. లింక్డ్ఇన్ సెషన్స్ కండక్ట్ చేసావు. ఈవెన్ ఫ్రీలాన్సింగ్ సెషన్స్ గానీ, మ్యాంగ్ సెషన్స్ గానీ లాట్ ఆఫ్ యాడ్ ఆన్ సెషన్స్ ప్రామిస్డ్. ఇవన్నీ కూడా నీకు డెలివర్ అయినాయి కదా! హౌ వాస్ యువర్ ఓవరాల్ ఫీడ్‌బ్యాక్? అంటే ఎలా అనిపించింది నీకు ఎంటైర్ జర్నీ? ఇన్‌కేస్ నువ్వు నీ ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేస్తే ఎలా చెప్తావు మన గురించి? ఆబ్వియస్ గా నేను ఇందాక చెప్పినట్టు ఎఫ్ఎల్ఎం లో ఏంటంటే బెనిఫిట్ ఏంటంటే బయట ట్రైనర్స్ ఎలా ఉంటారంటే జస్ట్ వాళ్ళు కాలేజ్ చదువుకొని వచ్చి ఆ టెక్నాలజీ మీద గ్రిప్ తెచ్చుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మన ఎఫ్ఎల్ఎం లో ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టుగా ఎవరైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళ చేత మీరు ట్రైనింగ్ ఇప్పించడం అనేది ఆబ్వియస్ గా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్టే. ఎట్లా అంటే నేను జాబ్ చేయాలని జాయిన్ అవుతున్నా, ఆల్రెడీ జాబ్ చేసేవాడైతే నన్ను సరిగ్గా గైడ్ చేస్తాడు అనేది ఆబ్వియస్ గా ఎవరికైనా ఉంటుంది. అందుకే మనం యూజువల్ గా మన సార్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కంటే కూడా ఆల్రెడీ ఇండస్ట్రీలో మన బ్రదర్స్ ఎవరైనా పనిచేస్తా ఉంటే ఓకే నాకు ఇక్కడ కంపెనీలో జాబ్ వచ్చింది, కంపెనీ ఎలా ఉంటుంది అని వాళ్ళని అడుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ చేసేవాడికి దాని ఇది అన్ని తెలుసుంటాయి అన్న ఇదిగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆబ్వియస్ గా నేను ఎఫ్ఎల్ఎం ని ఖచ్చితంగా ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తాను. అదే విధంగా నేను కట్టింది కోర్స్ జస్ట్ కోర్స్ కోసమే డబ్బులు జావా సెలీనియం. బట్ యాడ్ ఆన్ లైక్ మనకి ఈ సెషన్స్ లైక్ ఫ్రీలాన్సింగ్ గానీ అదే విధంగా రెజ్యూమ్ బిల్డింగ్ ఇట్లాంటివన్నీ యాడ్ ఆన్ అవన్నీ అవసరం అన్నమాట. ఇప్పుడు ఆ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎంత కోర్స్ నేర్చుకున్నా కూడా రెజ్యూమ్ లో సరైన ప్రెజెంటేషన్ లేకపోతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ పర్సంటేజ్ మాక్సిమం చాలా లో ఉంటది. సో ఆ పాయింట్ లో రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇట్లాంటివి చెప్పడం కూడా గొప్ప విషయమే అలాంగ్ విత్ కోర్సు. సో ఆబ్వియస్ గా కంపేర్ టు ఇన్స్టిట్యూట్స్ గానీ వీటితో ఎఫ్ఎల్ఎం ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసినాను కాబట్టి అనిపిస్తుంది. ప్రకాష్ ఇప్పుడు నీలాగా ఎక్స్పీరియన్స్ ఉండి స్విచ్ అవుదాము ఒక 100% హైక్ ఫర్ అట్లీస్ట్ కొంతమంది 100 కూడా అనరు సార్ నేను 50% హైక్ వచ్చిన వెళ్తాను అంటారు కదా! సో అలా వెళ్దాం అనుకున్న వాళ్ళకి యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు మన ఫాలోవర్స్ కి? వెళ్ళాలి అన్ని మైండ్ లోకి వచ్చినప్పుడు వెళ్ళిపోవడమే. ఇంకా ఆగేదే లేదు. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీరైనా మేమైనా పనిచేసేది ఫ్యూచర్ గ్రోత్ డబ్బుల కోసం. సో ఆబ్వియస్ గా వెళ్ళాలి అని ఫిక్స్ అయినప్పుడు టెక్నాలజీ నేర్చుకోవాలి. ఆ టెక్నాలజీ నేర్చుకునే ఆ ప్రయత్నంలో మనకు కొంచెం కాన్ఫిడెన్స్ ఒకనొక స్టేజ్ లో కాన్ఫిడెన్స్ ఆబ్వియస్ గా వస్తుంది. 70% 60% కంప్లీట్ అయిన తర్వాత టెక్నాలజీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎప్పుడైతే గెయిన్ అవుతామో ఆ టైంలో ఆ కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉన్నప్పుడు వెళ్ళిపోవడమే. అందులో ఇంకొక ఆలోచించడం అంటే ఈ మధ్య అందరూ ఏం భయపడుతున్నారంటే ఏ వచ్చేసింది జాబ్స్ కి అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావట్లా, రిఫరల్స్ మీదే వస్తాయి, ఇచ్చినా కూడా 20-30% మంచి ఇవ్వరు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ దిస్ వరీ. నిజంగా మన దగ్గర కంటెంట్ ఉండే ఆఫ్ కోర్స్ తగ్గిపోయినాయి. నేను ఇప్పుడు అదే చెప్తాను మన స్టూడెంట్స్ కి. ఒకప్పుడు 100 ఓపెనింగ్స్ ఉన్న రోజు ఈ రోజు 20 ఓపెనింగ్స్ 30 ఓపెనింగ్స్ ఉంది. కానీ 30 ఓపెనింగ్స్ ఎక్కర్లేదు, ఒక్కటి చాలు. నా కంటెంట్ ఉందని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. అది ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ బిల్డింగ్ వెరీ గుడ్ రెజ్యూమే. నీ రెజ్యూమ్ కరెక్ట్ పెట్టుకో, లింక్డ్ఇన్ లో యాక్టివ్ ఉంది, నీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా ఫ్రెషర్ కు ఉన్నంత టఫ్ సిచ్యువేషన్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేవు. వాళ్ళకి రిఫరల్స్ తో ఉన్నాయి కానీ ఆర్ఎల్స్ కొంచెం పోర్ట్ఫోలియో బాగా మెయింటైన్ చేసుకొని కాస్త నాలెడ్జ్ మెయింటైన్ చేస్తే స్టిల్ కంపెనీస్ ఆర్ హైరింగ్. బెస్ట్ క్యాండిడేట్స్ ఏ కంపెనీ కూడా వదులుకోవాలనుకోవట్లే. అవసరమే ఆబ్వియస్ గా ఎవరు వదలాలి అనుకోరు. నా సిచ్యువేషన్ లో కూడా ఏంటంటే నా రోల్ ఏదైతే ఉందో అది ఏపీఐ ఆటోమేషన్. యాక్చువల్ గా ఏపీఐ అంటే పోస్ట్ మ్యాన్ రెజిస్టర్ షూడ్ యూస్ చేసుకొని ఆ ఆటోమేషన్ చేస్తుంది. బట్ నాకు వచ్చిన టెక్నాలజీ ఏంటంటే జావా ప్లస్ సెలీనియమే. నాకు ఆ రెజిస్టర్ షూడ్ అనేది జీరో నాలెడ్జ్. బట్ స్టిల్ నన్ను వాళ్ళు ఎందుకు హైర్ చేసుకున్నారంటే ఈ జావా సెలీనియం మీద నాకు కొంచెం నేను కాన్ఫిడెన్స్ గా ఆన్సర్ చేయగలిగినాను. వాళ్ళకి కావాల్సిన రెజిస్టర్ షూడే. బట్ స్టిల్ ఈ బేస్ మీద నన్ను హైర్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఏదైతే మన స్టాండర్డ్స్ ఉంటాయో వాటిలో పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు ఎలాంటి రోల్ అయినా మనం ఆబ్వియస్ గా క్రాక్ చేయొచ్చు. దాని గురించి ఇంకా ఆలోచించడం అంటూ ఉండకూడదు. ఏ కంపెనీకి కూడా రెడీమేడ్ గా కావాల్సిన రిసోర్స్ దొరకరు. దొరికితే అదృష్టం, లేదంటే అదే అదే ట్రైన్ చేసుకోగలనా లేదా అని చెక్ చేస్తారు తప్ప. అంతే అంతే మన బేసు పర్ఫెక్ట్ గా ఉంది అనిపించినప్పుడు ఇంకో టెక్నాలజీ ఇచ్చిన నెలలో 2 నెలలు వీడు ఈజీగా నేర్చుకుంటాడు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది అనుకో ఆబ్వియస్ గా ఆ జాబ్ నీదే ఇంకా. ప్రకాష్ థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్